భారత వ్యతిరేక శక్తులతో జతకట్టి ఈ దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాల మేరకు వాళ్ళని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్థికంగా అదేవిధంగా ఆర్మీ పరమైన సాయం చేసినటువంటి వ్యక్తి అండ్ వాళ్ళతో కలిసి పోరాడినటువంటి వ్యక్తి ఈ వాన్ డైక్. సో ఇప్పుడు వాన్ డైక్ భారతదేశానికి రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అందులోనూ మిజోరాంకి మయన్మార్కి ఎందుకు ఆయన కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ భారత వ్యతిరేక శక్తులకు ఎందుకు కలుస్తున్నారు? వీళ్ళు డ్రోన్స్ని అక్కడ ఎందుకు సరఫరా చేశారనేది అనేక ప్రశ్నలకు ఇప్పుడు తెరతీస్తోంది. వాన్ డైక్తో పాటు వచ్చినటువంటి ఆ 6 ఉక్రెయినియన్లు ఏం చేయబోతున్నారు? నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 2 రోజుల క్రితం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు 7 విదేశీయుల్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో 6 యుక్రేనియన్స్, 1 అమెరికా పౌరుడు. ఆ 7లో ఒకరిని అదే అమెరికన్ సిటిజన్ ఏమో కోల్కతాలో అదుపులోకి తీసుకుంటే మిగతా 6 యుక్రేనియన్స్ని ఢిల్లీ, లక్నో ఎయిర్పోర్ట్స్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన దానికి కారణం ఏంటి అని అంటే కనుక ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరాం అనే రాష్ట్రానికి వెళ్ళినట్టుగా వీళ్ళు, అదేవిధంగా మయన్మార్కి వెళ్ళినట్లుగా, అక్కడికి డ్రోన్లను సరఫరా చేసినట్టుగా, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులతో మంతనాలు జరపడం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి వీళ్ళందరూ పనిచేస్తున్నారు. 7 విదేశీయులు భారతదేశంలో భారత వ్యతిరేక శక్తులతో జతకట్టి ఈ దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాల మేరకు వాళ్ళని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి 11 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు కూడా తీర్పునిచ్చింది. సో ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. ఈ విషయం జరిగిన నెక్స్ట్ 1-2 డేస్లోనే భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా దౌత్యవేత్త సెర్జియో గోర్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారిని కలిశారు. అయితే దానికి కారణం ఏంటి అంటే ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళు మాట్లాడామని వాళ్ళు దానికి సంబంధించి చర్చ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఇద్దరి మధ్య కొంచెం సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, సెర్జియో గోర్ చాలా సాటిస్ఫైడ్గా ఈ చర్చలు జరిగాయని చెప్పినట్టుగా మనకు వార్తా కథనాలు ఉన్నాయి. అయితే నాకు డౌట్ ఏంటంటే ఒక అమెరికన్ సిటిజన్ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అమెరికన్ సిటిజన్ని అరెస్ట్ చేసి దాన్ని రిమాండ్కి తరలించారు అని అంటే కనుక ముందస్తుగా ఎంబసీకి చెప్పడమో, లేకపోతే అమెరికన్ ఎంబసీ లేదా అమెరికాకు సంబంధించిన అధికార గణానికి తెలియడమో ఇవన్నీ జరుగుతాయి. ఈవెన్ అమెరికా నుంచి కూడా కండెమ్నేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏమీ పెద్దగా రాలేదు. యుక్రెయిన్ కొంత దీని గురించి నిరసన వ్యక్తం చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వచ్చింది, కానీ అమెరికా దీని మీద ఏం స్పందించలేదు అనేది నాకు కనబడుతున్నటువంటి విషయం. సో అమెరికా పౌరుడిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అండ్ ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సంచలన అంశాలు ఇందులో వెలుగులోకి వచ్చాయి. అతని పేరు మాథ్యూ వాన్ డైక్. అతను వాన్ డైక్ అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు. ఆ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే కదా, అదేదో మామూలు వాణిజ్య సముదాయము, వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశము కాదు. ఆయన నడుపుతున్నటువంటి ఆర్గనైజేషన్ లిబియాలో గడాఫీని గద్దెదించడానికి, అక్కడ ఉన్నటువంటి గడాఫీ వ్యతిరేక దళాలకు ఆర్థికంగా అదేవిధంగా ఆర్మీ పరమైన సాయం చేసినటువంటి వ్యక్తి అండ్ వాళ్ళతో కలిసి పోరాడినటువంటి వ్యక్తి ఈ వాన్ డైక్. ఇతను లిబియాలో గడాఫీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అక్కడ లోకల్ మిలిటెంట్స్ లేకపోతే గడాఫీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆర్మ్ స్ట్రగుల్ చేస్తున్నటువంటి సాయుధ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. ఆ గ్రూప్స్తో కలిసి ఈ మాథ్యూ వాన్ డైక్ అక్కడ పనిచేయడంతో ఆయన అంబుష్ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నాడు అండ్ గడాఫీ పోలీసుల పైన, గడాఫీ ఆర్మీ పైన దాడులకు తెగబడ్డాడు. దీంతో ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. 2011 ఆ టైంలో ఈయనను అరెస్ట్ చేస్తే అప్పుడు సుమారు 6 నెలల పాటు జైల్లోనే ఉన్నాడు. ఆగస్ట్ 24వ తేదీన 2011లో అక్కడ లోకల్ ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలే ఆయన్ని విడిపించారని తెలుస్తోంది. సో ఆ విడిపించడం అంటే ఎస్కేప్ అయ్యాడు, జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడు. తదనంతర కాలంలో గడాఫీ గద్దె దిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గడాఫీ గద్దె దిగిన తర్వాత అంటే ఆయనని ఆల్మోస్ట్ అక్కడ అప్రైజింగ్ జరిగింది. అమెరికా ఇంట్రెస్ట్లతోటే గడాఫీకి వ్యతిరేకంగా అక్కడ ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయడము, ఆ ఉద్యమంలో భాగంగా ఆ గడాఫీని గద్దె దించడము, ఆయన్ని చంపేయడము అవన్నీ మనకు తెలుసు. సో గడాఫీని తొలగించిన తర్వాత అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే ఏరియాకి వెళ్ళి మంచి 5 స్టార్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేసుకొని హ్యాపీగా ఉన్నాడంట. సో ఇది మాథ్యూ వాన్ డైక్. అండ్ కేవలం లిబియా మాత్రమే కాదు, ఆయన ఇరాక్లో, సిరియాలో, అదేవిధంగా ఈవెన్ అనేక ప్రాంతాల్లో తాను
ఈ అమెరికా అనుకూలమైనటువంటి శక్తులు లేదా అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యతిరేక శక్తులతో జతకట్టి ఈ యాక్టివిటీస్ చేసేటువంటి అలవాటు నేపథ్యము ఈ వాన్ డైక్ ఉంది. అయితే ఈయన సిఐఏ ఏజెంటా అంటే డైరెక్ట్ గా సిఐఏ రోల్స్ లో ఉన్నవాడు కాదు. సిఐఏలో పనిచేయడం కోసం ఈయన గతంలో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయిన కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే సిఐఏలో జాయిన్ అవ్వడం కోసం ఆయన ట్రై చేశాడు చాలా. కానీ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఆయనని నిజంగా రిక్రూట్ చేసుకోలేదు. ఏదో కొన్ని టెస్ట్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి రిక్రూట్ చేయలేదంట. అప్పుడైతే ఈ సిఐఏలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ వాన్ డైక్ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని మనకు సర్చ్ చేస్తే కొన్ని దొరికాయి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యూస్ఫుల్ ఈడియట్ అని ఈ మాథ్యూ వాన్ డైక్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే యూస్ఫుల్ బట్ హీఈస్ అన్ ఈడియట్. సో ఆయన ఎలా వాడుకోవాలో అలా అమెరికా వాడుకుంటూ ఉంది. అండ్ వాన్ డైక్ ఆర్గనైజేషన్ ఈయన సంస్థ ఏం పని చేస్తుంది అని అంటే కనుక ఒక ప్రైవేట్ ఆర్మీ లాంటిది. దేశాలకు ఉండే ఆర్మీకి భిన్నంగా మనం పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం. అది భారతదేశానికి సంబంధించినటువంటి ఫోర్సెస్కి అదనంగా ఉండేటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు. ఇది పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కాదు, ఇది ఒక సెపరేట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ చేసేటువంటి ఒక ఎంటిటీ, ఒక ఆర్గనైజేషన్. ఇట్లాంటి ఆర్గనైజేషన్ రష్యాకు కూడా ఒకటి ఉంది, వాగ్నర్ గ్రూప్ అని. ఇంతకుముందు మేము అనేక వీడియోలో నేను చెప్పాను. సో ఇప్పుడు వాన్ డైక్ భారతదేశానికి రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అందులోనూ మిజోరాంకి మయన్మార్కి ఎందుకు ఆయన కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ భారత వ్యతిరేక శక్తులకు ఎందుకు కలుస్తున్నారు? వీళ్ళు డ్రోన్స్ని అక్కడ ఎందుకు సరఫరా చేశారనేది అనేక ప్రశ్నలకు ఇప్పుడు తెరతీస్తోంది. ఇందులో కొన్ని అంశాలు నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, ఇంతకుముందు మీకు మ్యాప్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బాగ్రామ్ టు బర్మా అని చెప్పేసి అమెరికా ఒక ప్లాట్ ఏ విధంగా నడుస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. మీరు మ్యాప్స్లో చూస్తే అందులో బ్లూ కలర్లో నేను ట్యాగ్ చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్. అంతకుముందు తాలిబాన్ల ప్రభుత్వం లేనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఏలుతున్న క్రమంలో అమెరికా కంట్రోల్లో ఉన్న టైంలో బాగ్రామ్ ఎయిర్ బేస్ని బేస్ చేసుకునే ఆఫ్ఘనిస్తాన్లో కార్యకలాపాలను నిర్వర్తించారు. సో ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత బాగ్రామ్ ఎయిర్ బేస్ మాకు కావాలని క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. సరే, ఆఫ్ఘనిస్తాన్ తిరస్కరిస్తోంది, బట్ స్టిల్ మాకు ఎలాగైనా సరే ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని అమెరికా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు అక్కడ ఉన్నాయి. రెండోది, నేపాల్లో ఈ మధ్యనే ప్రభుత్వం మార్పిడి జరిగింది. ప్రభుత్వం మార్పిడి జరగడానికి ముందు ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీకి సంబంధించినటువంటి ప్రభుత్వము చైనాకి అనుకూలమైన ధోరణి కలిగి ఉంది. ఆయనకు అగేన్స్ట్ గా ఒక అప్రైజింగ్ వచ్చింది, అక్కడ రెజీమ్ చేంజ్ చేశారు. సో సేమ్ బంగ్లాదేశ్ లో కూడా అదే యాక్టివిటీ జరిగింది. మీరు కరెక్ట్ గా చూస్తే బాగ్రామ్ నుంచి కిందకు వస్తే లేలో మన దగ్గర కూడా యాక్టివిటీ చేసే ప్రయత్నం చేశారు. సోనం వాంగ్చుక్ ని ముందు పెట్టి అక్కడ ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సోనం వాంగ్చుక్ ని మన భారత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఓవరాల్ గా అక్కడ కొంత సద్దుమణిగింది. బట్ కిందకు వస్తే నేపాల్లో అప్రైజింగ్ జరిగింది, అక్కడ అమెరికన్ ఇంట్రెస్ట్లు ప్రివేల్ అయ్యాయి. ఇంకా కిందకు వస్తే బంగ్లాదేశ్ లో కూడా ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. ఇంటరిమ్ చీఫ్ గా ఉన్నటువంటి మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో ఉన్నప్పుడు. అంతకుముందు యాక్చువల్లీ బంగ్లాదేశ్ లో మార్చడానికి కారణమే సెయింట్ మార్టిన్ ఐలాండ్. మీరు క్లోజ్ లో అక్కడ చూస్తే సెయింట్ మార్టిన్ ఐలాండ్ బ్లూ కలర్ లో ట్యాగ్ చేసి ఉంటుంది. అండ్ బ్లూ కలర్ లో ట్యాగ్ చేసినటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ పైననే, అంటే ఉత్తరాన కాక్సెస్ బజార్ అనే ఒక ప్లేస్ ఉంది. చిట్టగాంకి దగ్గరగా ఉంటుంది. పైన చట్టోగ్రామ్ ఉంది. సో కాక్సెస్ బజార్ అనేది మొన్న మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ అయిన తర్వాత అక్కడికి అమెరికా బలగాలు అక్కడికి వచ్చాయి, అక్కడే ఓ ఎక్సర్సైజెస్ చేశాయి. అక్కడ ఏం చేశారనేది ఎవరికి తెలియదు. సో కాక్సెస్ బజార్లోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా శరణార్థులు ఎక్కువగా అక్కడ ఉంటారు. సో పైకి వెళ్తే చట్టగ్రామ్ ఒకవైపు ఉంది, అండ్ చట్టగ్రామ్ కి రైట్ సైడ్ లో, అంటే మీరు మ్యాప్స్ లో చూస్తే ఈస్ట్ వైపున మిజోరాం ఉంది, మిజోరాం రాష్ట్రం ఉంది. సో ఇప్పుడు మిజోరాం రాష్ట్రానికి అటు బంగ్లాదేశ్ బార్డర్ కి అండ్ ఇటువైపు మయన్మార్ బార్డర్ కి మధ్యలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులకు వీళ్ళు ఏదో సాయం అందిస్తూ ఉన్నారు, ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్టికులర్ విదేశీయులు. ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అమెరికాకి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక వాళ్ళ ఆబ్జెక్టివ్లో ఒకటి ఏంటంటే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక స్టేట్, ఒక క్రిస్టియన్ స్టేట్గా దీన్ని మార్చాలని, ఒక రాష్ట్రంగా, ఒక ప్రత్యేక దేశంగా మార్చాలని. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటే కనుక మీరు పర్ఫెక్ట్గా చూస్తే బ్లూ కలర్లో ఉన్నటువంటి రెండు ప్రాంతాలకి పైన లోప్నూర్ అనే ఒక ప్లేస్లో, చైనాకు సంబంధించినటువంటి షిన్జియాంగ్ ప్రావిన్స్లో లోప్నూర్ అనే ప్లేస్లో చైనా న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ అసెట్స్ని వీళ్ళు సర్వీలియన్స్లో పెట్టాలన్నా అండ్ టిబెట్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలని సర్వీలియన్స్లో ఉంచాలన్నా, వీళ్ళు నిఘా కిందకి రావాలన్నా, మరొక వైపు మయన్మార్లో ఉన్నటువంటి కచిన్ స్టేట్లో ఉన్నటువంటి
రేర్ ఎర్త్స్ని కబళించాలన్నా, ఇప్పుడు మయన్మార్లో చాలా వరకు రేర్ ఎర్త్స్ మినరల్స్ అక్కడ ఉన్నాయి, వాటిని చైనానే ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంటోంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫ్యాక్షన్స్కి ఎంతో ఇంతో డబ్బులు ఇచ్చేసి ఆ రేర్ ఎర్త్స్ పూర్తిగా చైనా తీసుకొని చైనా ఈరోజు రేర్ ఎర్త్స్ని కంట్రోల్ చేస్తోంది. సో చైనాకు చెక్ పెట్టాలంటే ఈ పర్టికులర్ ఈ మయన్మార్లో ఉన్నటువంటి కచిన్ స్టేట్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ని కబళించడం ఒక ఎత్తు, ఇంకోవైపు బంగ్లాదేశ్ అండ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని ఇది ఒక బేస్గా మార్చుకుంటే అటు చైనాకు సంబంధించిన న్యూక్లియర్ అసెట్స్ని వాటిని మానిటర్ చేయొచ్చు, అండ్ ఇంకోవైపు టిబెట్ని మానిటర్ చేయొచ్చు, టిబెట్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మానిటర్ చేయొచ్చు. అటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా బాగ్రామ్ ఎయిర్ బేస్ని తీసుకోవడం వల్ల మానిటర్ చేయొచ్చు. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఈ అమెరికా ప్లాన్ చేస్తోంది అనేది చాలా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వాళ్ళ పాలసీ. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ మాథ్యూ వాన్ డైక్ని అక్కడ ప్రయోగించారా, వాన్ డైక్తో పాటు వచ్చినటువంటి ఆ 6 ఉక్రెయినియన్లు ఏం చేయబోతున్నారు? సో ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇది ఒక సీరియస్ అంశమే. అజిత్ దోవల్ గారిని సర్జియో గోర్ కలిసినంత మాత్రాన దీనికి వెంటనే మన భారత ప్రభుత్వం అంగీకరిస్తుందని చెప్పడానికి లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం అమెరికన్ ప్రెషర్ సీరియస్గానే ఉండబోతోంది. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు డేవిడ్ హెడ్లీ లాంటి వాడు 26/11 అటాక్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ డేవిడ్ హెడ్లీని అప్పగించడానికి సిద్ధంగా లేదు అమెరికా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ పర్టికులర్ వాన్ డైక్ని మనము మళ్ళీ అమెరికాకి అప్పగిస్తామా, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఎక్కువ ఆధారాలు చూపించలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. ఇప్పుడు వాన్ డైక్ కంట్రోల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి ఇమీడియట్గా ఎటువంటి ఆధారాలు లేకుండా మనం అన్ని విషయాలు మాట్లాడలేము. వాళ్ళ మోటివ్స్ని బేస్ చేసుకుని మనం మాట్లాడడానికి ఉండదు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏమైంది, వాళ్ళ వెనకాల ఏమేం చేశారు, ఇంతకాలంగా ఎటువంటి కార్యకలాపాలు నడుపుతున్నారు, వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సమర్థవంతంగా ఉన్నాయా లేదా అనే క్వశ్చన్ కూడా ఉంది. ఒకవేళ లేకపోతే ఆయన ఎక్కువ కాలం మన దగ్గర జైల్లో ఉంచలేం. సో అప్పుడు ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనే భావన మాత్రం భారతదేశం నుంచి వస్తుందని మనం ఖచ్చితంగా భావించవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్లాంటి వ్యక్తులు ఇక్కడికి రావడమే, ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్ రేజ్ అవ్వడమే నిజంగా ముఖ్యమైన విషయం. సో భారతదేశం అలర్ట్ అయింది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అండ్ మీ అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి తెలియజేయండి కమెంట్స్ ద్వారా. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.